సరే ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70 to 75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0 నో బికాస్ మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికాన్ని జరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు,
మీరే స్పెసిఫిక్గా ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఈస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్టులు కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్, దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. మీకు గుర్తుందా? అది 2016 తెలంగాణ సీఎంగా కేసీఆర్. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉన్న పరిస్థితులు, సాగునీటి రంగం ఎలా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటి అనే వివరాలతో శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చర్చలు, వాదోపవాదాలకు కేంద్రంగా ఉండే అసెంబ్లీలో ఈ తరహా ప్రజెంటేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత ప్రభుత్వాల పాలనను ఇలా కూడా ఎండగట్టొచ్చా అనే ఆలోచనను రేకెత్తించింది. అప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడింది. ముందున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఆ ప్రాంతానికి అన్యాయం చేశాయో చెప్పేందుకు కేసీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఉపయోగపడింది. మరిప్పుడు 2023 కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో వైఫల్యాలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనపై కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ స్థాయిలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంపై రేవంత్ ఇవ్వనున్న ప్రజెంటేషన్ కూడా ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణ అసెంబ్లీలోకి త్వరలో స్క్రీన్లు రానున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పాలనపై శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ వివరాలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించనుంది. అంటే గణాంకాలతో సహా తెరపై చూపనుంది. దీనికోసం శాసనసభలోనే భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే సీన్ రివర్స్ తరహాలో స్క్రీన్ రివర్స్ అన్నమాట. తిరిగి మొదలయ్యే సమావేశాల్లో శాఖల వారీగా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రాలతో వెల్లడించనున్నారు. మరీ ముఖ్యంగా నీటిపారుదల, విద్యుత్, ఆర్థిక శాఖల గురించి వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందో వివరిస్తారు. మరోవైపు శ్వేతపత్రాల రూపకల్పన కోసం ఆర్థిక నిపుణులు, ఇతర శాఖలపై పట్టున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 15 నుంచి 20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని సమాచారం.
రేవంత్ బాధ్యతలు చేపట్టాక అన్ని శాఖలపై వరుస సమీక్షలు చేపడుతున్నారు. ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత మేర వినియోగించారు, ఎన్ని నిధులు దుబారా అయ్యాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన లాభ నష్టాలు, ఎన్ని అప్పులు తెచ్చారనే అంశంపైన సమగ్ర వివరాలను సేకరించారు. అప్పుల్లో